నమస్కారం ప్రజలారా, ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఆహార ధర దడ, రెండేళ్లలో రేట్లు రెట్టింపు, వాతావరణ మార్పులు, అకాల వర్షాలే కారణము. సవాళ్లున్న 2024-25లో ఆర్థిక వృద్ధి 6.5.7%. మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 2050లో కల్లా దేశంలో వృద్ధుల సంఖ్య రెట్టింపు, వారి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. 18 ఏళ్లు దాటిన వారిలో 3 అంతులు పెరిగిన స్థూలకాయము. కేంద్ర రాష్ట్రాలు కలిసి విద్యా నాణ్యత పెంచాలి. యువతతో సగం మందికే ఉద్యోగ నైపుణ్యాలు. దేశంలో ఏటా 78 లక్షల కొలువులు కల్పించాలి. చూడండి, లోక్సభలో నేడు కేంద్ర బడ్జెట్ పెట్టనున్న నిర్మలా ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశ ఆర్థిక వృద్ధి భాగంగానే ఉంటుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. అప్రచామికంగా గొంతు నొక్కే యత్నము. పార్లమెంటు ఉన్నది పార్టీల కోసం కాదు, దేశం కోసము. రాజకీయాలకు వేదిక కాదు. 2029 ఎన్నికల్లో మనము మరోసారి తలపడదాం. అప్పటి వరకు ప్రజా సమస్యలపై దృష్టి పెడదాం. బడ్జెట్ సమావేశాలకు ముందు మీడియాతో ప్రధాని మోడీ, కాంగ్రెస్ ఆగ్రహము. ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన వరంగల్ కృతజ్ఞత సభకు రావాలని ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిధులు ఇవ్వండి, మూసీ పరిరక్షణకు 10,000 కోట్లు కావాలి, నల్ల కలెక్షన్ల ఏర్పాటుకు 16,000 కోట్లు అవసరము, జల్ జీవన్ మిషన్ నిధులు మంజూరు చేయండి, ధాన్యం బకాయిలు 1.468 కోట్లు చెల్లించండి, గ్యాస్ సబ్సిడీని ముందే చెల్లిస్తాము, అనుమతి ఇవ్వండి. కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ విజ్ఞప్తులు. రాహుల్ ఖార్గేతో రేవంత్, భట్టి, ఉత్తమ్ భేటీ. RRR నిర్మాణాన్ని వేగరం చేయండి, కేంద్ర మంత్రి కోమటిరెడ్డి వినతి. ఆరోగ్యశ్రీ చికిత్స ధరలు 20-25% పెంపు, 1.375 చికిత్స రేట్లు మార్పు, కొత్తగా 163 ప్యాకేజీలు చేర్పు, జీవో విడుదల చేసిన సర్కారు. చూడండి, బీహార్కు హోదా ఇవ్వలేము, లోక్సభలో కేంద్ర ప్రభుత్వం సృష్టీకరణ. ఎన్డీఏ భాగస్వామి జేడీయూకు షాకు, హోదా ప్యాకేజీ కోరుతున్న నితీష్ పార్టీ. అఖిలపక్షంలోనూ గట్టిగా డిమాండు, అయినా కేంద్ర సర్కారుది పాత వైఖరే. ఉగ్ర గోదావరి, భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ. 50.6 అడుగుల నీరు, ప్రాణహిత ఉత్పత్తి, ముప్పులో గ్రామాలు. మేడిగడ్డకు 9.5 లక్షల క్యూసెక్కులు. జోరాలతో సహా తుంగభద్ర నుంచి శ్రీశైలానికి 2 క్యూసెక్కుల వరద. మరో 3 రోజులు వర్షాలు, కలెక్టర్ల అప్రమత్తము. సమీక్షలు, సీఎస్ ఆదేశము. ఏపీలోని రాజమహేంద్రం వద్ద సముద్రాన్ని కల్పిస్తున్న గోదావరి ఉధృతితో భద్రాచలంలో నీట మునిగిన స్నానఘట్టాలు, కళ్యాణకట్ట ప్రాంతము. నిందితుడు సీఎం అయితే న్యాయస్థానాలు ప్రభావితం అవుతాయా? కేసును ఏరే రాష్ట్రానికి ఎందుకు బదిలీ చేయాలి? ఉన్నత స్థానాల్లోని వ్యక్తుల కేసులు నమోదైతే పాక్, శ్రీలంకకు మార్చాలా? ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. పైసలు లేక పథకాలు వర్షం, ఎన్నికల వేళ పంచాయతీలకు నిధులు నీల్, కన్యాలక్ష్మి చెక్కులు ఇచ్చేది ఎప్పుడు? ఉపాధి హామీలో రాష్ట్రం వాటా ఏది? రాష్ట్రంలో తీవ్రంగా విద్యుత్ సమస్యలు, 40% మందికి రుణమాఫీ ఎగ్గొట్టారు. మీడియాతో హరీష్ రావు. భారత పరీక్ష వ్యవస్థ ఒక మోసము, డబ్బుంటే దేనైనా కొనొచ్చని చాలామంది నమ్ముతున్నారు. ప్రతిపక్ష భావన కూడా అదే. లోక్సభలో రాహుల్ గాంధీ, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అఖిలేష్. ప్రతిపక్ష నేతలది ముసల కన్నీరు. యూపీఏ హయాంలో నేటి లీకేజీ గణాంకాలు బయటకు వస్తే వారే ఇబ్బంది పడతాడు ప్రధాని. బిల్లులే కీలకము, పూర్తిస్థాయి బడ్జెట్, ప్రభుత్వ ప్రాధాన్యత బిల్లులపై చర్చ ఆమోదము. విద్యా, వ్యవసాయం కమిషన్, స్కిల్ యూనివర్సిటీ బిల్లులు పెట్టనున్న సర్కార్. స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపుకు బిల్లు కూడా. జాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధాన ప్రకటన చేయనున్న సీఎం. నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 10 రోజులు జరిగే ఛాన్స్. లాస్యా నందిత మృతికి తొలి రోజు సంతాపం వాయిదా. బీఏసీ భేటీ. రైతు బంధు, రుణమాఫీ, గ్యారంటీలపై నిలదీయనున్న బీఆర్ఎస్.
అవినీతి హామీలపై ప్రశ్నించున్న బీజేపీ సమిగ్రంగా అధికార పక్షం. అసెంబ్లీకి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి హాజరు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంపై స్పష్టత ఇవ్వనున్న మాజీ సీఎం. వేతనాలు ఎన్నడూ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అవస్థలు. వైద్య శాఖలో 30,000 మందికి 2 నెలలుగా బాకీ. అంగన్వాడీ టీచర్లు, ఆయాలది అదే పరిస్థితి. కుటుంబాలు గడిస్తే పరిస్థితి లేదని ఆవేదన. మధ్యాహ్నం భోజనంలో 7 నెలలుగా పెండింగు. స్మితా సబర్వాల్ మెంటలీ అన్ఫిట్. దివ్యాంగులపై వ్యాఖ్యలను ఉపయోగించుకోవాలి. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి, లేదంటే నిరసన దీక్ష. ఐఏఎస్ శిక్షకురాలు బాలలత. ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలతో ఏకీభవించిన హరీష్ రావు. క్షమాపణలు చెప్పాలి తమ్మినేని. దివ్యాంగుల అగ్రజ్వాలలు, పోలీసులకు ఫిర్యాదులు. కారుతో బైక్ను గుద్ది మృతదేహాన్ని 3 కిలోమీటర్లు వీడ్చుకెళ్లిన సంగారెడ్డిలో కార్ డ్రైవర్ నిర్వాకము. నూతన న్యాయ చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చెప్పాలి. నియంకృత సెక్షన్లు నియమించాలని కేంద్రాన్ని లేఖ రాయాలి. మహబూబాబాద్ జిల్లాకు దాశరథి పేరు. సస్పెన్షన్లో ఉన్న లంచం ఇవ్వాల్సిందే. 5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి సిపిఎస్ ఇన్స్పెక్టర్. 30,000 లంచం తీసుకుంటూ దొరికిపోయిన దొమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్. చూడండి, లంచం డబ్బుతో సస్పెన్స్లో ఉన్న సిపిఎస్ ఇన్స్పెక్టర్ సాయి వెంకటకిషోర్. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ దొమ్మలగూడ మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.